అల్లూరు జిల్లా పాడేరులో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు రోడ్డుపైకి రావడంతో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. గిరిజన చట్టంపై సీఎం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 1/70 చట్టం జోలికి వస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు శాంతియుతంగా రోడ్డుపైకి వచ్చి మన్యం బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మన్యం బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, అలాగే 1672 మంది నాన్ ట్రైబ్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నాన్ ట్రైబ్ మొత్తం సుప్రీంకోర్టులోకి వెళ్ళి 1/70 చట్టాన్ని సవరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని చెప్పేసి, అలాగే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాను జోన్ 1లోను కొనసాగించాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వం నిర్బంధం పోలీసులను పెట్టి బలవంతంగా ఈరోజు షాపులు తెరవడం కానీ, బస్సులు పంపించడం కానీ చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బంద్ తర్వాత ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో జరుగుతున్న ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.